స్టేట్మెంట్ ఒకసారి వాడామనుకుంటా. ఎక్కడ వాడాము గుర్తుందా అక్షయ్, ఏమన్నా చెప్తావా? ఎక్కడ ఎక్కడ యూజ్ చేసినాం వర్ష? స్విచ్ ప్రోగ్రామ్స్ లో సార్. వెరీ గుడ్, స్విచ్ లో వాడాము గుర్తులేదా? బ్రేక్ అయ్యి స్విచ్ బ్రేక్ అయ్యి బయటకు వస్తుంది. We use this statement in switch or loop only. వాడితే స్విచ్ లో వాడాలి లేదా లూప్ లో వాడాలి. లూప్, ఆ లూప్ లో ఎక్కడైనా ఉండొచ్చు. ఆ లూప్ లో మళ్ళీ ఇఫ్ లో వాడుకో, ఎల్స్ లో వాడుకో, కానీ అది ఉండాల్సింది స్విచ్ లో అయినా లూప్ లో అయినా. అయితే స్విచ్ లో ఉంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే స్విచ్ నుంచి బయటకు వస్తుంది, స్విచ్ బ్రేక్ అయిపోతుంది. అలాగే లూప్ లో ఉంటే లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది, లూప్ బ్రేక్ అయిపోతుంది. whenever the statement is executed, control comes out of the loop or switch. Whenever this statement is executed, control comes out of the loop or switch. స్విచ్ లో ఉంటే స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తుంది, లూప్ లో ఉంటే లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నా తీసుకోండి బ్రేక్ అని తీసుకోండి, ఎగ్జాంపుల్ చూద్దాం. బ్రేక్ అనేది రాసుకోండి. క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా ఉంది. మెసేజ్ పెట్టా చెప్పండి. ఏం పెట్టినా అడుగు మాట కూడా అన్నం పెట్టచ్చు. ఏమంటే Okay, completed. Is it completed? Okay. Now, దీని మీద ఎగ్జాంపుల్ తీసుకుందాం. Now, int I. So for I equal to 1, I less than or equal to 10, I plus plus. Now print a percentage d comma I. So తర్వాత
ఆఫ్టర్ లూప్ తర్వాత ప్రింట్ ఎఫ్ ఆఫ్టర్ లూప్. లాస్య ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఏమొస్తుందో చెప్తావా లాస్య? లాస్య, వాట్ హ్యాపెన్ టు లాస్య? ఎస్ సార్. ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ చెప్పు లాస్య. వాట్ హ్యాపెన్? ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ చెప్పడానికి ఇంత టైమా? వరుణ్ చెప్పు ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్. సార్ 1 to 10 ప్రింట్ అవుతుంది, దాని తర్వాత ఆఫ్టర్ లూప్ వస్తుంది. వర్ష ఎందుకు అంత టైం పట్టింది నీకు? ఓకే, 1 to 10 ప్రింట్ అవుతుంది, తర్వాత ఆఫ్టర్ లూప్ అని ప్రింట్ అవుతుంది. అయితే ఇప్పుడు నేను ఎలా రాస్తున్నా చూడు. ఇఫ్ I ఈక్వల్ టు 5 అయితే నా బ్రేక్, ఆ లూప్ బ్రేక్ అయి బయటకు వచ్చేస్తుంది. నా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఎంత ఉంటుందో చెప్తావా వర్ష? ఇఫ్ లో ఒకటే స్టేట్, ఒకటి ఏంటి నానా? 1 2 3 4 5 ప్రింట్ అయిన తర్వాత ఆఫ్టర్ లూప్ అని వస్తుంది. 5 ఎలా ప్రింట్ అవుతుంది నాన్న? 5 వచ్చినప్పుడు బ్రేక్ అయిపోదా? 1 2 3 4 వచ్చిన తర్వాత ఆఫ్టర్ లూప్ వస్తుంది. 1 2 3 4 తర్వాత ఆఫ్టర్ లూప్, ఆ లూప్ బ్రేక్ అయిపోతుంది. ఇక నాకు కావాలంటే చూడండి, 1 2 3 4 తర్వాత ఆఫ్టర్ లూప్. అక్షయ్ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, చరణ్ అర్థమైందా? భరత్? ఎస్ సార్, అర్థమైంది. ఓకే, ఆ ప్రోగ్రాంలన్నీ హోంవర్క్ చేశావా భరత్? ఎస్ సార్, చేసా. పెట్టలేదు మరి? పెడతా సార్. అంటే నేను కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళా సార్. క్లాస్కి వద్దామని ట్రై చేసా కానీ ఇంటర్నెట్ సరిగా లేకుండా అక్కడ సిమ్. ఇంకా ల్యాప్టాప్లో ఉండే హోంవర్క్స్ అన్నీ పెడతా, ఇప్పుడు ఫైల్స్ ఉన్నాయి. ఓకే, అక్షయ్ అయితే ఇప్పటివరకు ఒక్క హోంవర్క్ క్వశ్చన్ చేయలే. ఓకే, తీసుకోండి ఇది. ఓకే, రైట్. నా దీని మీద ఇంకో ప్రోగ్రామ్ చెప్తా, వినండి ఎలా ఉంటుంది.
ఇప్పుడు మనము ప్రైమ్ నెంబర్ కాదా ప్రోగ్రామ్ ఎలా రాశాము ఐ కామా ఎన్ ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఎన్ సి కాదా సి ఈక్వల్ టు 0. Now printf what? Enter n. Scanf percentage the address of n. I equal to, so మామూలుగా ఎలా రాశాం ప్రోగ్రామ్ ఫర్ I equal to 1 to n దాకా డివైడ్ చేయాలి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n I ప్లస్ ప్లస్. నౌ ఏమన్నాం సో ఇఫ్ ఎన్ మోడ్ ఐ ఈక్వల్ టు 0 అయితే నా ఏమన్నాం సి ప్లస్ ప్లస్ ఆ నెంబర్ని ఆ ఐ డివైడ్ చేస్తే సి ఇంక్రీజ్ అవుతుంది. అలా 1 to n దాకా డివైడ్ చేశాం. లూప్ బయటకు వచ్చిన తర్వాత ఓన్లీ 2 నెంబర్స్తోనే డివైడ్ అయితే now printf prime, else what? Not prime. ఇలా రాశాం ప్రోగ్రామ్. ఫస్ట్ 1 to n నెంబర్స్ తో డివైడ్ చేశాం. ఎన్ని నెంబర్స్ తో డివైడ్ అయిందో చూసాం. ఓన్లీ 2 నెంబర్స్ తోనే డివైడ్ అయితే ప్రైమ్. ఫస్ట్ ఇలా రాశాం. తర్వాత ఏమన్నాం 1 తో ఏ నెంబర్ అయినా డివైడ్ అవుతుంది. సో 2 n తో కూడా ఆ నెంబర్ డివైడ్ అవుతుంది లెస్ దెన్ n. 2 to లెస్ దెన్ n. ఇప్పుడు సిలో ఎంత ఉంటే ప్రైమ్ అక్షయ్? 0. ఇలా చేశాం. 2 నెంబర్స్ తగ్గించాం 1 n. తర్వాత ఏమనుకున్నాం హాఫ్ ఆఫ్ ద నెంబర్ దాకా సరిపోతుంది అనుకున్నాం. అంటే 100ని 50 లాస్ట్ తర్వాత ఏ నెంబర్ డివైడ్ చేయాలి ఇలా అనుకున్నాం. ఇప్పుడు ఏమయ్యాయి హాఫ్ ఆఫ్ ద నెంబర్స్ తగ్గిపోయాయి. అంటే ఇప్పుడు 1000ని ఎన్ని నెంబర్స్తో డివైడ్ చేసి అది ప్రైమ్ నెంబర్ కాదు అని చెప్తుంది చెప్పాలి. 1000ని ఎన్ని నెంబర్స్తో డివైడ్ చేసి దాదాపుగా సో అక్యురేట్గా ఏం అవసరం లేదు. 1000ని ఎన్ని నెంబర్స్తో డివైడ్ చేసి అది ప్రైమ్ నెంబరా కాదా చెప్తుంది ఇక్కడ అక్షయ్. హాఫ్ అంటే ఎంత అంటే ఇప్పుడు 1000ని 500 నెంబర్స్తో డివైడ్ చేసిన తర్వాత అది ప్రైమ్ నెంబరా కాదా చెప్తుంది. గుర్తుందా? సో ఇప్పుడు 1000 2తో డివైడ్ అవుతుంది కదా, వెంటనే ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పొచ్చు కదా. 500 నెంబర్స్తో డివైడ్ చేయాలన్నా ఎప్పుడైతే ఏదైనా ఒక నెంబర్తో డివైడ్ కాగానే నాట్ ప్రైమ్ అని చెప్పొచ్చు కదా. నా ఎలా రాస్తానో చూసి ఒకవేళ కనుక ఏదైనా నెంబర్ డివైడ్ అయితే సిని ఇంక్రీజ్ చేసుకోవడంతో పాటు నా అది ఏం కాదని చెప్పు printf what not prime అండ్ ఇక నెక్స్ట్ నెంబర్తో డివైడ్ చేయక అవసరం లేదు. బ్రేక్ ఏదైనా నెంబర్తో కనుక డివైడ్ అయింది అంటే ఇమీడియట్లీ ఏం చెప్తుంది నాట్ ప్రైమ్ అండ్ ప్రోగ్రామ్ ఆ లూప్ బ్రేక్ అయిపోతుంది. ఈ లూప్ బ్రేక్ అయినప్పుడు సిలో మనం పెట్టిన 0 అలాగే ఉంటే అది ప్రైమ్ అన్నట్టు. ఇప్పుడు చెప్పు 1000ని డివైడ్ చేయడం 1000ని ఎన్ని నెంబర్స్తో డివైడ్ చేసి ప్రైమ్ అని చెప్పేస్తుంది వర్ష. 1000ని ఇక్కడ ఎన్ని నెంబర్స్తో డివైడ్ చేసి నాట్ ప్రైమ్ అని చెప్తుంది? ఒకటే నెంబర్ సార్. ఇప్పుడు ఎలా ఉంది మరి కాన్సెప్ట్? అనవసరంగా 500 నెంబర్లతో డివైడ్ చేసినాం.
500 నెంబర్లతో డివైడ్ చేసేదాన్ని ఒక్క నెంబర్తో సో డివైడ్ చేసి డిసైడ్ చేసేస్తున్నాం. అంటే ఇదే చెప్తే స్టూడెంట్ ఉండి ఏం చెప్పింది అంటే డౌట్ అడిగింది మళ్ళీ తర్వాత, సార్ 1000 2తో డివైడ్ చేసి చెప్తుంది, మరి 9 2తో డివైడ్ కాదు కదా, అది ప్రైమ్ నెంబర్ కాదు కదా. హలో, 2తో కాకుండా 3తో అవుతుంది, నెక్స్ట్ నెంబర్తో హాఫ్ ఆఫ్ ద నెంబర్ వరకు డివైడ్ చేస్తూనే ఉంటాం. ఎప్పుడైతే డివైడ్ అయిందో అప్పుడు సీన్ ఇంక్రీజ్ చేసుకొని నాట్ ప్రైమ్ అని చెప్పి ఆ లూప్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది. ఎలా ఉంది అక్షయ్? ఇప్పుడు ఫస్ట్ 1000 నెంబర్స్తో డివైడ్ చేశాం. 1000 నెంబర్స్ బాగాలేదు, 500 నెంబర్స్ చాలు అని 500 నెంబర్స్తో డివైడ్ చేసి చూసాం. ఇప్పుడు ఏంటి అంటే ఒక్క నెంబర్తో డివైడ్ చేసేసి చెప్పేస్తున్నాం, అది ప్రైమా కాదా? ఏ నెంబర్తో డివైడ్ అయినా నాట్ ప్రైమ్ అండ్ బ్రేక్. ఎక్కడా డివైడ్ కాకపోతే అప్పుడు ఈ లూప్ బ్రేక్ అవుతుంది. సిలో 0 ఉంటే ప్రైమ్ అని చెప్తుంది. ఇక్కడ నాట్ ప్రైమ్ అన్నప్పుడు సి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సిలో 0 ఉండదు. అక్షయ్ ఎలా ఉంది ఇది? అది ఇలా ఎఫిషియెంట్ గా రాయాలి ప్రోగ్రామ్. ఇప్పుడు 1 lakh ని ఎన్ని నెంబర్స్ తో డివైడ్ చేసి చెప్తుంది అక్షయ్? 2 ఎక్కడ? ఒక్కటే. మనం 1 నుంచి స్టార్ట్ చేస్తలేం, 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాం డివైడ్ చేయడం. ఓకే, వర్ష ఇంప్రూవ్మెంట్ ఉందా ఇందులో ప్రోగ్రామ్ లా? ఎస్ సార్. రైట్, తీసుకోండి. ఈ స్టైల్లో వర్ష, ఈ స్టైల్లో ప్రైమ్ నెంబర్ జనరేషన్ చేయి. ఓకే సార్. ఇదే మీ హోంవర్క్ ఇవ్వాలి. ఈ స్టైల్లో ప్రైమ్ నెంబర్స్ జనరేషన్ కావాలి.
Is it completed, Varsha? ఎస్ సార్. లాస్య ఉన్నావా? దాస్యకి ఏమైంది ఈరోజు? ఎస్ సార్. ఓకే. సార్ ఇంతసేపు కొంచెం నెట్ రావడం లేదు. ఓకే ఓకే. నా ఇప్పుడు ఇలా నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ జనరేషన్స్ ఒక ప్రోగ్రామ్ ఈ స్టైల్లో రాయండి. నెక్స్ట్ ఏంటంటే మనము ఎన్ 1000 ఇచ్చినాం అనుకో, 1 to 2000 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. రైట్ ఎ ప్రోగ్రామ్ టు కౌంట్ ప్రైమ్ నెంబర్స్ అంటిల్ ద గివెన్ రేంజ్. అది కూడా రాయండి. మనం ఇచ్చిన రేంజ్లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి 2 to అక్కడ వరకు. ప్రైమ్ నెంబర్ జనరేషన్ ప్రోగ్రామ్ అండ్ కౌంటింగ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంటిల్ ద గివెన్ రేంజ్. 2 హోంవర్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వాట్ బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జిట్. ఇది ఫంక్షన్ కాబట్టి పక్కన అలా పెరాంథసిస్ పెట్టండి. వి యూజ్ దిస్ స్టేట్మెంట్ ఎనీవేర్ ఇన్ ద ప్రోగ్రామ్. ఎక్కడైనా వాడొచ్చు. ఎనీవేర్ ఇన్ ద ప్రోగ్రామ్. ఈ స్టేట్మెంట్ కనుక ఎగ్జిక్యూట్ అయింది అంటే ఇక నీ ప్రోగ్రాంలో ఏ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ కాదు. ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయినట్టే. whenever the statement is executed, no other statement in the program is executed. No other statement in the program is executed. And control goes to end of the program. ఓకేనా? నా తీసుకోండి.
Is it completed? Is it completed? Now, so మామూలుగా ఇంకో ప్రోగ్రామ్ చేద్దాం. Now, main int I for I equal to 1, I less than or equal to 10, I plus plus print a percentage d comma I printf after loop. ఇలా రాశా. ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఏమొస్తుంది? 1 to 10 ఆఫ్టర్ లూప్. నేను ఇలా రాశా. ఎలా రాస్తా? ఇఫ్ I equal to 5, now exit. ఒకటే స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఇఫ్లో బ్రేసెస్ పెట్టా. ఎలా రాశా? నా ఇప్పుడు I equal 5 అయినప్పుడు ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోతుంది. అంటే అవుట్పుట్ ఏమొస్తుంది అక్షయ్? అక్షయ్ లాస్య ఎంత వస్తుంది? వర్ష లాస్య ఎంత వస్తుంది ప్రోగ్రామ్ అవుట్పుట్? ఆఫ్టర్ లూప్ ఒక్కటే వస్తుందేమో సార్. అయ్యా దేవుడా, అరే 1 ప్రింట్ అవుతుంది, 2 ప్రింట్ అవుతుంది, 3 ప్రింట్ అవుతుంది, 4 ప్రింట్ అవుతుంది, తర్వాత ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోతుంది. ఆఫ్టర్ లూప్ ఎందుకు వస్తుంది? ఎగ్జిట్ ఈస్ ద లాస్ట్ స్టేట్మెంట్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఏం చెప్పినా ఇక్కడ? whenever this statement is executed, no other statement in the program is executed and control goes to end of the program. భరత్, ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఏముంటది? సార్ 1 2 3 4 5 1 I equal to 5 అని ఎగ్జిట్ అయిపోద్ది ప్రోగ్రామ్. జస్ట్ ఆన్సర్ 1 2 3 4 వస్తుంది అంతే. ఎస్ సార్. ఈ ఎగ్జిట్ లో 0 పెట్టండి. అది ఇక్కడ ఏం పెట్టకున్నా ఏం కాదు మన దాంట్లో, బట్ ఫ్యూచర్ లో అది యూజ్ చేసినందుకు యాష్ ఇంక్లూడ్ stdlib.h యూజ్ చేయండి. మన దాంట్లో ఏం అవసరం లేదు. సో వేరే ఎక్కడైనా ఎగ్జిట్ యూజ్ చేసినప్పుడు ఎగ్జిట్ లో 0 పెట్టండి. ఎందుకు అని అడగకండి, 0 పెట్టండి అంతే. అండ్ యాష్ ఇంక్లూడ్ stdlib.h అనే హెడర్ ఫైల్ ని యూజ్ చేయండి. జస్ట్ 1 2 3 4 తర్వాత ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోతుంది. అక్షయ్ ఎక్కడ పోయిండు? నాకు ఆన్సర్ చెప్తలేవు మరి. ఓకే తీసుకోండి. అర్థమైంది? అవుట్పుట్ ఏంది అక్షయ్? ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఆఫ్టర్ లూప్ ఎందుకు వస్తుంది? టోటల్ ప్రోగ్రామే క్లోజ్ అయిపోతుంది. జస్ట్ 1 2 3 4. ఇప్పుడు మన కంపైలర్లో ఇవ్వకుండా ఏం కాదు, కానీ వేరే కంపైలర్లలో అది కూడా మన కంపైలర్లో ఏం అవసరం లేదు. మన కంపైలర్లో ఏం అవసరం లేదు. ఇలా పెట్టినా వచ్చేస్తుంది. ఓకేనా? నా తీసుకోండి.
Is it completed? Is it completed? Yes, sir. Now, సరే ఇది ఉండనివ్వండి. Now, if I equal to 5, continue అంట. అయితే 1 ప్రింట్ అవుతుంది, 2 ప్రింట్ అవుతుంది, 3 ప్రింట్ అవుతుంది, 4 ప్రింట్ అవుతుంది. 5 అప్పుడు కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అంటే లూప్ కు బ్యాక్ వెళ్తుంది. వెళ్ళడం వల్ల I6 అవుతుంది. సో 6 ప్రింట్ అవుతుంది, 7 ప్రింట్ అవుతుంది, 8, 9, 10. ఆ ఒక్క పర్టికులర్ వాల్యూ స్కిప్ అవుతుంది. అవుట్పుట్ ఏముంటుంది? అక్షయ్ ప్రోగ్రామ్ అవుట్పుట్ అండ్ తర్వాత ఆఫ్టర్ లూప్ కూడా వస్తుంది. దీని అవుట్పుట్ చెప్తావా అక్షయ్? ఒక 5 స్కిప్ అవుతుంది. కావాలంటే చూడండి. నేను I ఈక్వల్ 5 ఆర్ I ఈక్వల్ టు 8. ఈ ప్రోగ్రామ్ ఎంత అవుట్పుట్ ఏముంటుంది చెప్తావా వరుణ్? వరుణ్, సార్ ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ సార్ 1 2 3 6 7 9 10 ఆఫ్టర్ ఏంటిది? 1 2 3 4 రాదా? ఏం సార్? 4 ఎందుకు రాదు? సార్ 4 చెప్పినా సార్. 1 2 3 1 2 3 నే వినిపించింది. 1 2 3 4 6 7 9 10 ఆఫ్టర్. వెరీ గుడ్, వెరీ గుడ్. తీసుకోండి ఇది. ఇది అవసరం లేదు.
అదే. Okay, is it completed? Is it completed? ఎస్ సార్. Now, సో కంటిన్యూ అంటే లూప్ కు బ్యాక్ వెళ్తుంది. సో ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తుంది దీని మీదనే. ఏం లేదు, నాకు క్యాపిటల్ ఏ టు జెడ్ ప్రింట్ కావాలి, స్మాల్ ఏ టు జెడ్ ప్రింట్ కావాలి. క్యాపిటల్ ఏ టు జెడ్ ఏమో 65 to 90, స్మాల్ ఏ టు జెడ్ 97 to 122. అంటే టోటల్గా 65 to 122 వరకు ప్రింట్ చేద్దాం. ఫర్ ఐ ఈక్వల్ టు 65, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంత 122, ఐ ప్లస్ ప్లస్. నా ప్రింట్ ఎఫ్ బ్రేసెస్ పెడదాం. సో ప్రింట్ ఎఫ్ పర్సెంటేజ్ సి కామా ఐ. ప్రింట్ అయ్యా క్యాపిటల్ ఏ టు జెడ్, స్మాల్ ఏ టు జెడ్. అక్షయ్, ప్రింట్ అయ్యా క్యాపిటల్ ఏ టు జెడ్, స్మాల్ ఏ టు జెడ్. క్యాపిటల్ ఏ టు జెడ్, స్మాల్ ఏ టు జెడ్ ప్రింట్ అయ్యాయి కదా. కానీ మధ్యలో ఈ అనవసరమైన క్యారెక్టర్లు వచ్చాయి చూడు, అవి రావద్దు నాకు, అవి అవసరం లేదు. అరే 65 to 90, 97 to 122 మధ్యలో లేదా? ఆ గ్యాప్ క్యారెక్టర్లు ఇవి. నాకు అవన్నీ స్కిప్ అయిపోవాలి. ఇప్పుడు ఎలా రాస్తారు? ఇఫ్ ఐ గ్రేటర్ దెన్ ఎంత 90 అండ్ ఐ లెస్ దెన్ ఏంది 97, 90 కంటే ఎక్కువ ఉండి 97 కంటే తక్కువ ఉంటే ఏం చేయి? కంటిన్యూ. 90 కంటే ఎక్కువ ఉండి 97 కంటే తక్కువ ఉండే అన్ని కంటిన్యూ అవుతాయి, స్కిప్ అయిపోతాయి. ఇప్పుడు ఓన్లీ ఏమొస్తాయో చూడు. క్యాపిటల్ ఏ టు జెడ్ వెంటనే స్మాల్ ఏ టు జెడ్. అర్థమైందా? నాకు మీరు ప్రోగ్రామ్ హోంవర్క్ ప్రోగ్రామ్ రాయాలి ఒకటి. ఏంటి అంటే నాకు ఓన్లీ 0 to 9 రావాలి, క్యాపిటల్ ఏ టు జెడ్ రావాలి, స్మాల్ ఏ టు జెడ్ రావాలి. రాయండి చూస్తా. ఇప్పుడు కాదు, హోంవర్క్. క్యాపిటల్ ఏ టు జెడ్, స్మాల్ ఏ టు జెడ్ అండ్ 0 to 9 కూడా ప్రింట్ కావాలి. 0 to 9, క్యాపిటల్ ఏ టు జెడ్, స్మాల్ ఏ టు జెడ్.
అండ్ ప్రైమ్ నెంబర్స్ జనరేషన్ అంటిల్ ద గివెన్ రేంజ్ ఒకటి, అండ్ ఆ రేంజ్ వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? ఇప్పుడు 1000 ఇస్తే 2000 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంటిల్ ద గివెన్ రేంజ్ అదొకటి, అండ్ ఇదొకటి 0 to 9, 48 to 57 స్టార్టింగ్ లో చెప్పలేదా? Okay, is it completed? Is it completed? ఎస్ సార్. ఓకే చాలు, ఈరోజు చాలు, మళ్ళీ రేపు చూద్దాం.